ఈ 4 పట్ల ఢిల్లీలో ఓట్లున్నాయా? లేవు. మరి వీళ్ళు మద్దతు ఇస్తేంది, ఇవ్వకపోతే ఏంటిది? వాట్ డస్ ఇట్ మేక్ ఎనీ డిఫరెన్స్? ఓట్లు లేని పార్టీలు మద్దతు ఇస్తేంది, ఇవ్వకపోతే అందువల్ల దీనికి ఏ రకమైన పొలిటికల్ సిగ్నిఫికెన్స్ లేదు. ఇట్ ఇస్ ఓన్లీ మీడియా సిగ్నిఫికెన్స్ తప్ప గ్రౌండ్ మీద ఏమీ జరిగేది లేదు. ఏ పార్టీ ఎవరికి మద్దతు ఇచ్చినా ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. ఎందుకంటే ఆ పార్టీలకు అక్కడ ఏమీ బలం లేదు. ఇది సింబాలిక్కే తప్ప సబ్స్టాన్షియల్గా ఇట్ మేక్స్ నో ఇంపాక్ట్ ఆన్ గ్రౌండ్. అసలు ఢిల్లీలో గెలిచేది ఎవరు? కాంగ్రెసా? ఇప్పుడు ఏ పార్టీలు ఎవరికి మద్దతు ఇవ్వాలని చూస్తారు? గెలవగలిగే సత్తా ఉన్నవాడికి మద్దతు ఇవ్వాలని చూస్తారు. ఓడిపోయే వాళ్ళకి ఎవరైనా మద్దతు ఇస్తారా? మీరు ఏ ఎలక్షన్లో చూడండి. ఇక ఆ ఎలక్షన్లో తాము గెలవమనుకుంటే ఆ పార్టీ ఏం చేస్తుందంటే గెలవగలిగే అవకాశాలు ఉన్న పార్టీకి మద్దతు ఇస్తుంది. ఎందుకంటే ఆ గెలుపు టీంలో నేను ఉండొచ్చు అని. మీరు గెలిచే అవకాశాలున్న వారికి ఎవరైనా మద్దతు ఇస్తారు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశమే లేదు. లేనప్పుడు కాంగ్రెస్కి మద్దతు ఇచ్చి కాంగ్రెస్ పార్టీతో పాటు తాము కూడా యమునా నదిలో కలవాలని ఏ పార్టీ కోరుకుంటుంది? అక్కడ బీజేపీ ఈ పార్టీలన్నిటికీ మీరు చెప్పిన తృణమూల్ కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, శివసేన, ఉద్ధవ్ ఠాక్రే, ఆర్జేడీలకు కామన్ ఎనిమీ బీజేపీ, కామన్ ఫ్రెండ్ కాంగ్రెస్ అండ్ ఆప్. కామన్ ఎనిమీని ఓడించగలిగే సత్తా ఈ కామన్ ఫ్రెండ్స్లో ఎవరికి ఉంది? కాంగ్రెస్కు లేదు, ఆప్కే ఉంది. అందువల్ల ఆప్కు మద్దతు ఇవ్వడం ద్వారా ఎంతో కొంత కలిసి వచ్చిన ఉపయోగం. లేక గెలవడానికి అవకాశం ఉన్న తమ మిత్రుడికి మద్దతు ఇవ్వకుండా గెలవడానికి అసలు అవకాశమే లేని ఫీల్డ్లో లేని మిత్రుడికి ఎవరైనా ఎందుకు మద్దతు? ఇండియా కూటమి వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అంటే ఆడ తమ కామన్ ఎనిమీ అయిన బీజేపీని ఓడించగలిగే శత్రు పరిస్థితుల్లో తమ కామన్ ఫ్రెండ్స్ అయిన కాంగ్రెస్ లేదు, ఆప్ ఉంది కనుక ఆప్ మద్దతు ఇస్తున్నారు. సో ఇట్ రిఫ్లెక్ట్స్ మోర్ ఆన్ ఎబిలిటీ టు డిఫీట్ బీజేపీ. కాంగ్రెస్ పట్లనో లేకుంటే ఆప్ పట్లనో వైఖరితో సంబంధమే లేదు.